జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనిషి అనే ఓడికి ఇన్ని ఎదురు దెబ్బలు తగిలితే ఎట్ట తట్టుకుంటారా? మా రాహుల్ గాంధీకి అయితే పాపం ఆయన పడతా ఉండే బాధలు అన్ని కాదు, అన్ని అవమానాలు అన్ని బాధలు పడతాడు. ఎంత సహనంగా ఓర్చుకుంటాడో. ఏది ఈ దేశాన్ని ఎట్ట సర్వనాశనం చేద్దామని చెప్పేసి, కానీ ఆయన కుదరడంలే, ఏం చేయలేకపోతున్నాడు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఆయనకి ఏ విధంగా ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయో, ఆయన పాచికలకి ఏ విధంగా అడ్డుకట్టబడుతుందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? సరే, మా రాహుల్ గాంధీ 56 ఏళ్ల యువనేత, అంతేకాదు మన కర్మ కొద్దీ మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత కూడా. సరే, అందరూ కూడా ఈ రాహుల్ గాంధీని భారతీయ జనతా పార్టీకు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి అంటా ఉంటారన్నమాట. కొంతవరకు అది నిజం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగినటువంటి ఏకైక మొనగాడు ఎవరయ్యా అంటే, సమర్థుడు ఎవరయ్యా అంటే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మా రాహుల్ గాంధీ మాత్రమే. దాంట్లో మాత్రం డౌటే లే. ఆయన గారి మాటలతో, ఆయన గారి విచిత్ర ప్రవర్తనతో, తన వేష భాషలతో ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కోవడంలో రాహుల్ గాంధీని మించిన వాళ్ళు దేశంలోనే ఉండరు. ఆయనకు 56 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికి కూడా నేను యువ నాయకుడినే అనే భ్రమలో బతుకుతూ ఉంటాడనమాట. ఈ టీషర్ట్లన్నీ కూడా వేసుకొని బాగా జబ్బలు చూపిస్తా, బాగా ఏది మల్లయోధుడు మాదిరా అట్లా అంతా కూడా షో చేసేదానికి నానా తంటాలన్నీ కూడా పడతా ఉంటాడు. అయినప్పటికీ పెద్దగా ఫలితం అయితే ఉండడంలే. మన దేశంలోని యువత ఈ రాహుల్ బాబాను పెద్దగా పట్టించుకోవడంలే. అసలు ఈ రాహుల్ గాంధీని ఒక కామెడీ పీస్గా మన దేశంలో ఉన్నటువంటి జెన్జెడ్ యువత అయితే ట్రీట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్ని వేషాలు వేసినప్పటికీ, ఎన్ని దిక్కుమాలినటువంటి అబద్ధాలను ప్రచారం చేసినప్పటికీ, ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినప్పటికీ మన భారతీయ యువత అలాగే మన భారతీయ విద్యార్థులు మాత్రం ఈ రాహుల్ గాంధీను ఎంత మాత్రం కూడా నమ్మడంలే. పూర్తిగా చెప్పాలంటే అసలు లెక్కే చేయడంలే. నిజంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఇది ఒక ఘోరమైనటువంటి అవమానం. అవునా కాదా? మీరు ఆలోచించండి. అవమానం లాంటిది ఏంది? అవమానమే అది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలా? ఎలా ప్రజలను నమ్మించాలా? ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన బురద జల్లాలా? ఏ విధంగా నరేంద్ర మోడీ గారిని గద్దె దింపాలా అనేవి ఇప్పుడు ఈ రాహుల్ గాంధీకు సమాధానం లేనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. అందుకే ఈ రాహుల్ గాంధీ ఇక ఏం చేసినా కూడా తనను ప్రజలు నమ్మరన్న ఉద్దేశంతోనే ఈ మధ్య ఓట్ చోరీ అనేటటువంటి ఒక కొత్త నినాదాన్ని అయితే ప్రారంభించాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ రెండు కూడా కలిసిపోయినాయని, రెండూ కలిసి కొన్ని వర్గాల ఓట్లను ప్లాన్ ప్రకారమే తొలగిస్తున్నారు, తర్వాత మీ రేషన్ కార్డులు కూడా లాక్కుంటారు, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా బంగ్లాదేశ్కి ఎలగొడతారని చెప్పి రాహుల్ గాంధీ 16 రోజుల పాటు బీహార్లో అంతా కూడా కాలికి బలపాలు కట్టుకొని ప్రచారం చేశాడు. పాపం రాహుల్ గాంధీ ఇంతగా నోరు జించుకున్నప్పటికీ ప్రజల నుంచి మాత్రం ఆయన ఆశించినంత స్పందన మాత్రం రాలా. బీహార్ ప్రజల నుంచి ప్రతిస్పందన సరిగ్గా రాకపోవడంతో ఈ బేతాళుడు కథలో మళ్ళీ చెట్టెక్కుతాడు చూడు, ఆ మాదిరిగా ఈయన మళ్ళీ విదేశాలకు తుర్రుమని వెళ్ళిపోయినాడు. సరే, ఈ మధ్య కాలంలో నేపాల్ దేశంలో జెన్జెడ్ ఉద్యమం అనేది జరిగిందనమాట. ఇక్కడ జెన్జెడ్ యువకులు అంటే 25 సంవత్సరాల లోపు ఉన్న యువకులు అని చెప్పేసి అర్థం అనమాట. అర్థమైందా? నేపాల్ ప్రభుత్వానికి వీళ్ళంతా వ్యతిరేకంగా ఉద్యమం చేసి నేపాల్ ప్రభుత్వాన్ని కూలదోశారు, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని. అదంతా కూడా మీరు కూడా చూసే ఉంటారు. తర్వాత ఆర్మీ సహకారంతో కొత్త ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా ఈ రాహుల్ గాంధీ కూడా భారత్ లో జెన్జెడ్ ఉద్యమానికి తెరలేపాలని చెప్పేసి ప్రయత్నాలు ప్రారంభించాడు. చూడండి, అంటే అధికారం కోసం, పదవుల కోసం దేశాన్ని అస్థిరపరచడానికి కూడా సిద్ధమైపోయినారనమాట. ఇక గత 10 రోజుల నుంచి ఈ జెన్జెడ్ అంట కలవరిస్తా తిరుగుతాడు. తాను యువకులకు అండగా ఉంటానని అర్థం. ఎందుకంటే ఆయన యువకుడే కదా, అది కథ. తాను నిరుద్యోగులకు అండగా ఉంటానని, ఎందుకంటే ఈయన కూడా నిరుద్యోగే, రాజకీయ నిరుద్యోగి. ప్రధాని కావాలని చెప్పి కళ్ళగంటున్నాడు, పాపం కుదరకపోయా. అదేవిధంగా తాను జెన్జెడ్కు అండగా ఉంటానని చెప్పి పేర్కొంటా అటు సోషల్ మీడియాలోనూ ఇటు గ్రౌండ్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు. అన్న శక్తి మేర జెన్జెడ్ ఉద్యమాన్ని తీసుకురావడానికి, చెప్పాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. అంటే ఒక బంగ్లాదేశ్ మాదిరి, ఒక నేపాల్ మాదిరి ఇక్కడ కూడా అంతా రావణ కష్టం చేయాలనేది ఆయన ఆలోచన అనమాట. కానీ రాహుల్ గాంధీ ఇంత చేస్తా ఉన్నప్పటికీ జెన్జెడ్ యువత మాత్రం రాహుల్ గాంధీని అయితే చెప్పాలంటే చీకొట్టారు, అదేవిధంగా చేదరించుకున్నారు. రాహుల్ గాంధీ ఈ జెన్జెడ్ ఆందోళన ప్రారంభించిన తర్వాత పంజాబ్ యూనివర్సిటీ ఎన్నికలు అయితే జరిగినాయి. ఎక్కడ? పంజాబ్ యూనివర్సిటీలో. ఈ పంజాబ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా ఏబీవీపీ మొట్టమొదటిసారి ఘన విజయం సాధించింది. మొత్తం 4 పోస్టులకు గాను
మూడింటిని కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. ఇక్కడ కాంగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్ అయినటువంటి ఎన్ఎస్యుఐ కేవలం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత పాట్నా యూనివర్సిటీ ఎన్నికలు జరిగినాయి. ఈ పాట్నా యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇక్కడ కాంగ్రెస్ విద్యార్థి సంఘం అయినటువంటి ఎన్ఎస్యుఐకు డిపాజిట్లు కూడా రాల. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకు అదేవిధంగా ఈ ఎన్ఎస్యుఐకు గట్టి పట్టున్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఏబీవీపీ రికార్డు స్థాయిలో ఓట్లను సీట్లను సంపాదించుకునేది. ఎప్పుడూ లేని విధంగా ఘన విజయాన్ని సాధించింది. ఈ ఓటమి నేరుగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి అని చెప్పొచ్చు అన్నమాట. ఇక ఆ తరువాత మణిపూర్ యూనివర్సిటీ ఎన్నికలు జరిగినాయి. ఈ మణిపూర్ రాష్ట్రంలో మొన్నటి వరకు గొడవలు జరిగినాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి ఈ మణిపూర్లో విజయం మాదేనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే భావించింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తా మణిపూర్ యూనివర్సిటీలో కూడా మన ఏబీవీపీనే ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత జరిగినటువంటి గౌహతి యూనివర్సిటీ అదేవిధంగా ఉత్తరాఖండ్ యూనివర్సిటీ ఎన్నికల్లో కూడా మన ఏబీవీపీనే తిరుగులేనటువంటి విజయాన్ని సాధించింది. ఇక చివరగా మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికలు జరిగినాయి. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో 6కి 6 స్థానాలను ఏబీవీపీనే కైవసం చేసుకునేది. దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత మొట్టమొదటిసారి ఏబీవీపీ ఈ యూనివర్సిటీలో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీకి చెందినటువంటి శివా పాలెపు అధ్యక్షుడిగా, శృతిప్రియ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా సౌరభ్ శుక్ల సంయుక్త కార్యదర్శిగా గెలిచినారన్నమాట. అలాగే వీనస్ జ్వాల వీళ్ళు సాంస్కృతిక క్రీడా కార్యదర్శులుగా గెలుపొందినారు. ఈసారి ఓటింగ్ శాతం కూడా 81% కంటే ఎక్కువగా నమోదవడం ఇక్కడ గమనార్హం అనమాట. ఇక ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ లాంటి ఇతర ప్రధాన విద్యార్థి సంఘాలపైన ఏబీవీపీ సత్తా సాటిందనమాట. ఈ యూనివర్సిటీల ఎన్నికలన్నీ కూడా రాహుల్ గాంధీ జెన్జెడ్ ప్రసంగాలు ప్రారంభించిన తర్వాతనే జరిగినాయి. అర్థమైందా? ఈ జెన్జెడ్కు అలాగే విద్యార్థులకు యువతకు అండగా ఉంటారని చెప్పేసి సోషల్ మీడియాలోను అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డబ్బాలు కొట్టించుకున్నప్పటికీ కూడా ఈ జెన్జెడ్ మాత్రం ఈ రాహుల్ అయితే చీకొట్టారు, అదేవిధంగా చేతకరించుకుంటున్నారు. అది విషయం. మొన్న మీరు కూడా చూశారు, ఈయన ఎవరు తెలంగాణలో ఉంటాడు కదా కేటీఆర్ అని చెప్పేసి, ఆయన ఢిల్లీకి పోయి అక్కడ ఒక నేషనల్ మీడియా ఏర్పాటు చేసినటువంటి ఒక డిబేట్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూ లాగా అక్కడ యువతను అడిగినాడు అనమాట. మీకు కూడా ఇట్లా నేపాల్ లాగా ఇక్కడ వస్తారని భావిస్తున్నారా భారతదేశంలో అంటే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా నేపాల్ పరిస్థితులు, బంగ్లాదేశ్ పరిస్థితులు ఇక్కడ రావని చెప్పేసి చెప్పినారు. అంటే తలకాయ దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారికి కూడా జరిగింది అయితే అదే కదా. కాబట్టి ఎంతసేపటికి మనం రాజకీయాల కోసమో అధికారం కోసమో పదవుల కోసమో మనం పాకులాడకుండా దేశానికి దేశ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పనులు మాట్లాడే మాటలు ఎంత మాత్రం ప్రజలకు ఉపయోగపడతాయి, ఏ విధంగా ప్రజల మనసులో మన స్థానం సంపాదించుకోవాలనేసి ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఇవన్నీ ఏంటి స్వామి రెచ్చగొట్టేది అబద్ధ ప్రచారాలు అవసరం అయ్యని కూడా అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.